ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అలిపిరి స్టెప్స్ అయితే మొత్తానికైతే ఓపెన్ చేయడం జరిగింది. ఏ శరణమయ్యప్ప. నేను నెల్లూరు నుంచి పాదయాత్ర చేసుకొని శబరిమలకి వస్తున్నాను స్వామి. ఈ సంవత్సరం కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు స్వామి. ఈ సంవత్సరం అందరికీ కరోనా మొత్తం పోవాలని అఖిల భారత సేవా దీక్షా ప్రచార సమితి నుంచి అందరి మనసారా కోరుకుంటూ ఈ శబరిమల యాత్ర చేస్తున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. నెల్లూరు వాసి సురేష్ అనే స్వామి నెల్లూరు నుండి శబరిమలకి పాదయాత్ర అయితే చేస్తున్నాడు. నెల్లూరు నుండి తిరుపతికి ఇప్పుడు ప్రస్తుతం అలిపిరి పాదాల మండపం దగ్గర అయితే ఉన్నాడు. నైట్ అయితే ఇక్కడికి చేరుకున్నాడంట. దాదాపు 10 రోజులైతే పట్టిందంట ఈ పాదయాత్రలో. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పచ్చు, ఒక సాహసం అని చెప్పచ్చు. స్వామివారి అనుగ్రహం ముఖ్యంగా సురేష్ స్వామి పైన ఉండదని చెప్పచ్చు. ఇప్పుడు ఉదయం స్టార్ట్ అయితే అవుతున్నాడు శబరిమలకి. ఇక్కడ నుండి దాదాపు 1000 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది శబరిమల. మొత్తం దేశం ప్రపంచం మొత్తం పోవాలనే ఒక సంకల్పంతో ఏంటంటే ఈ పాదయాత్ర అయితే చేస్తున్నారంట. శరణమయ్యప్ప. కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. కందనే సింగాల వేలనే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆపత్ బాంధవనే శరణమయ్యప్ప. అలిపిరి స్టెప్స్ మార్గం లోపల రాగానే రాజగోపురం అయితే మనకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. అలిపిరి మెట్లు మార్గాన్ని అయితే తిరుమలకి అయితే చేరుకుంటున్నాను. చాలా సరికొత్తగా అయితే ఈ విధంగా పైకప్పు కానీ అలిపిరి నుండి రాజగోపురం తర్వాత లోపలికి రాగానే టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ ఉంటేనే కంపల్సరీ అయితే లోపలికి అయితే ఎంట్రీ చేయనిస్తున్నారు. చూస్తున్నాము షట్టర్ అయితే నూతనంగా ఏర్పాటు చేసింది. అలాగే లైట్స్ కానీ మైక్స్ కానీ రాజగోపురం దాటి లోపల రాగానే తలయేరు గుండు మొట్టమొదటగా ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. తలయేరు గుండు హిస్టరీ కానీ తెలుగులో ఉంది, అలాగే ఇంగ్లీష్లో కానీ ఉంది. మొదటి మండపం
కూర్మ అవతారం శ్రీ మహావిష్ణువు స్టాచ్యూ. మొదట రాజగోపురం అయితే చూసాము, అలాగే కాస్త పైకి వచ్చాము. రెండవ రాజగోపురం 11వ శతాబ్ద కాలంలో అనంతరాజు అయితే నిర్మించడం జరిగింది. అలిపిరి నుండి గాల్గోపురం వరకు దాదాపు 1.4 కిలోమీటర్లు అయితే పైనుండే షటర్ అయితే నూతనంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనికైన ఖర్చు దాదాపు 7 కోట్ల పైమాటే. ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, మైక్స్ కావచ్చు, పైనుండే షటర్ వర్షాకాలంలో కానీ ఎటువంటి గాల్లో వచ్చినా కానీ ఎటువంటి చెక్కు చెదరకుండా అయితే స్ట్రాంగ్ అయితే నిర్మించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంత ఊరు? திருவள்ளூர் மாவட்டத்துல வருங்க. తిరువల్లూరు. ఓహో, ఇదే ఫస్ట్ టైమా? அப்புறம் லாக்டவுன் லாக்டவுன்ல ஃபர்ஸ்ட் டைம் படிக்கட்டு ஓபன் பண்ணி 3 days ஆகுது. ஓஹோ, ஆன்லைன் டிக்கெட்டா? ஆன்லைன் டிக்கெட். நல்லா ஜாலியா என்ஜாய்மெண்ட் படிக்கட்டுல படிக்கட்டு. எப்படி இருக்கு எக்ஸ்பீரியன்ஸ்? சூப்பர். திருப்பதி தேவஸ்தானம் சூப்பரா பண்ணிருக்காங்க. நான் நீ சொல்ல, நீ பேர் எந்த பேரு? என் பேர் குமரேசன். குமரேசன். எல்லாரும் திருவள்ளூர் மாவட்டம் தான், 4 பேரும். ஓஹோ, 4 பேர் தான். கோவிந்தா எல்லாம் சூப்பரா. கோவிந்தா கோவிந்தா கோவிந்தா. గజేంద్ర మోక్షం లోపలైతే మనం చూస్తాము, టెంపుల్ ఆలయం లోపల గజేంద్ర మోక్షం. అయితే ఓపెన్ చేయడం జరిగింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే. అలాగే నడక మార్గంలో షాప్స్ అయితే డ్రింక్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ అయితే తినడానికి శ్రీవారి భక్తుల కోసం షాప్స్ అయితే ఓపెన్ చేశారు, అందుబాటులో అయితే ఉన్నాయి. దర్శనం అయితే చేసుకున్నాం, ఆంజనేయ స్వామి దర్శనం. మూడో అతిపెద్ద గుండు పైన ఆంజనేయ స్వామి. అలాగే బియర్ కానీ ఇక్కడ ఉంది. మూడవ మండపం. మెట్లు మార్గం శ్రీవారి భక్తులతో ఎప్పుడూ కలకలలాడే అలిపిరి మెట్లు. ఇంకా పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనం టోకన్స్ రిలీజ్ కానందు వల్ల ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు అయితే అంతంత మాత్రం అయితే అలిపిరి మెట్లు మార్గంలో అయితే ఉన్నారు. అలవారు తీర్థం ఈ లోయలు అయితే ఉంటుందంట.
శ్రీవారి భక్తులు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ అయితే పూస్తున్నారు. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపురం రాఘవేంద్ర. ఎన్ని రోజుల తర్వాత శ్రీవారి అలిపిరి మెట్లు ఎక్కుతున్నారు? 2 years తర్వాత. 2 years అయిందా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ దర్శించుకునే భాగ్యం కలిగింది. இப்போ ஓப்பனில் இருக்குது. லாஸ்ட் வீக் கூட ஓப்பனில் இல்லை. இன்னைக்கு தான் வந்து 2-3 நாள் ஓப்பன் ஆயிடுச்சு அப்படின்னாங்க. அதான் நடந்து வரேன். எப்படி இருக்கு எக்ஸ்பீரியன்ஸ்? நல்லா இருக்கு. గాలి గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. అలిపిరి పాదాల మండపం నుండి ఇంచుమించు ఒక 1 hour అయితే పట్టింది గాలి గోపురం చేరుకునేదానికి. గాలి గోపురం 16వ శతాబ్దం చెందిన ఈ గాలి గోపురం అగ్రగోపురంగా పిలుస్తారు. అలిపిరి పాదాల మండపం నుండి గాలి గోపురం వరకు ఇంచుమించు 1 hour అయితే పట్టింది స్టెప్స్. కాస్త కష్టంగా ఉన్నా కానీ శ్రీవారి భక్తులతో కలిసి గోవిందనామాలు పలుకుతూ సంతోషంగా అయితే ఈ జర్నీ అయితే గాలి గోపురం వరకు అయితే జరిగింది. అలాగే ఇక్కడ గాలి గోపురం దాటుకోగానే షాప్స్ అయితే ఫుల్గా అయితే ఉంటాయి. హోటల్స్ కానీ టీ స్టాల్స్ కానీ మొత్తం అయితే ఉంటాయి. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ టికెట్స్ వదలని కారణంగా అయితే షాప్స్ అయితే చాలా వరకు అయితే క్లోజ్ ఉన్నాయి. లేదంటే మొత్తం టోటల్గా అయితే ఫుడ్ ఐటమ్ వరకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే కింద నుంచి పైకి వస్తానే కాస్త అయితే అలసిపోతారు. పైకి రాగానే ఏంటంటే స్నాక్స్ అయితే తిందాము, ఏదైనా టీ కాఫీ అయితే తాగదనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ చేయట్లేదు, కొన్ని అయితే ఓపెన్ చేశారు. అలిపిరి నుండి గాలి గోపురం వరకు 2100 స్టెప్స్ అయితే ఉన్నాయి. వైద్యశాల అయితే ఇక్కడ ఉంది. శ్రీవారి భక్తులు చిన్న సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ నిరంతరం ఏంటంటే డాక్టర్స్ కానీ అందుబాటులో అయితే ఉంటారు. దయచేసి గోడలపైన కానీ స్తంభాలపైన ఎటువంటి పేర్లు కానీ రాయకూడదు అనేసి దేవస్థానం ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. వేడివేడిగా పల్లీలు, స్వీట్ కార్న్, అలాగే మసాలా పూరి, బెల్పూరి, మసాలా టీ, స్నాక్స్ కానీ ఉన్నాయి. అలాగే పంచులు ఇటువంటి కానీ శ్రీవారి భక్తుల కోసం అందుబాటులో అయితే ఉన్నాయి. హరియా నీ పేరు? ఏం వర్క్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు? షాప్సా? ఓహో, ఎలా ఉంది క్రౌడ్? చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశారు కదా. అదే ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో వదలలేదు కదా టోకన్స్. పొద్దునే వస్తారు, మధ్యాహ్నం ఖాళీ.
మామూలుగా షాప్ అయితే ఎన్ని గంటలకు ఓపెన్ చేసి ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? నుంచి 4 గంటల వరకు షాప్ ఫారెస్ట్ ఏరియా కదా, ఏమైనా చిన్న చిన్న జంతువులు వస్తుంటాయా? ఏం వస్తుంటాయి ఎక్కువగా? జింకలు పులులు కానీ వస్తాయి, అప్పుడప్పుడు చిరుతపుల్లులు కానీ వస్తాయా? అప్పుడప్పుడు నెమళ్ళు నెమళ్ళు వస్తాయి, అంత సౌండ్ వస్తా ఉంటుంది. గాలి గోపురం కాస్త ఫ్రంట్ వచ్చినామంటే కనిపిస్తుంది కదా, పైకప్పు స్లాబ్ అలాగే పిల్లర్స్ టోటల్గా అయితే కొత్తగా అయితే నిర్మాణం అయితే చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్లు అయితే పెయింటింగ్ వర్క్ కానీ ఇలాంటివి అయితే జరుగుతుంది. దీనికి అయిన ఖర్చు దాదాపు 25 కోట్లు రిలయన్స్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఇచ్చారు. అదే ఇక్కడ నుండి తిరుమల వరకు అయితే అంగరంగ వైభవంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. శ్రీవారి భక్తులకి మొత్తానికి పూర్తి స్థాయిలో అయితే అందుబాటులో టికెట్స్ అయితే ఇష్యూ కాని వల్ల ఏంటంటే క్రౌడ్ అయితే కాస్త తక్కువ వస్తున్నారనే చెప్పొచ్చు. అల్యూమినియం ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం పైనుండే భాగం మనకు కనిపిస్తుంది కదా, మొత్తం ఎల్ఈడి లైట్స్ కానీ మైక్స్ కానీ మొత్తం టోటల్గా అయితే వస్తుందంట. ఇక్కడ ఇంకా రెడీ అయితే పూర్తి స్థాయిలో అయితే కాలేదు, మరి కొద్ది రోజులైన అయితే పూర్తి అయితే అవుతుంది. అలిపిరి పాదాల మండపం నుండి గాలిగోపురం వరకు కాస్త కష్టంగా అనిపించిన ఇక్కడైతే ఈజీగా ఎంత చల్లని వాతావరణం అయితే శ్రీవారి భక్తులు మంచి తీయని అనుభూతి అయితే పొందుతారు. పచ్చని వాతావరణం, చల్లని వాతావరణం, ఈ ప్రకృతి అందాలలో శ్రీవారి భక్తులు గోవిందనామాలు పలుకుతూ హాయిగా అయితే తిరుమల క్షేత్రానికైతే వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం దేవదేవుడైన వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటే ఎన్నో శ్రీవారి భక్తులు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారి అలిపిరి మెట్లు ఓపెన్ అయింది కారణంగా శ్రీవారి భక్తులు ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓహో, ఎన్ని రోజుల తర్వాత ఎక్కుతున్నారు అలిపిరి స్టెప్స్? 3 సంవత్సరాల నుంచి అది ఎక్కుతున్నాము. పోయినసారి వచ్చాము 6 నెలల తర్వాత, కరోనా తర్వాత ఫస్ట్ టైం ఇది. ఇంకా మోకాలతో ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు మోకాలతో ఎక్కారా? ముందు వచ్చాము ఒకసారి, వచ్చాను. పోయినసారి కరోనా వల్ల ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడు ఇంకా వీలు అవ్వలేదు వెళ్ళడానికి. మధ్యలో పోయినసారి ఏమో నడుచుకుంటూ వెళ్ళాను, ఈసారి మెట్లు మళ్ళీ మోకాల మీద వెళ్తున్నాను. గోవిందా 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 గోవిందా. ఓం నమో వెంకటేశాయ. మాది స్వగ్రామం రాజూరు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి శ్రీ వేద పాఠశాల శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో చదువుకున్నాను 8 సంవత్సరాలు వైఖాన సాగమంలో. ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం అలిపిరి ద్వారం గుండా అలిపిరి మెట్ల మేయించి వెళుతున్నాను. ఇక్కడంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి మెట్ల దారిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతున్నాను. ఈరోజు స్వామివారికి రథోత్సవం జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైనటువంటి రథోత్సవం ఈరోజు జరిగింది. సాయంత్రం అశ్వవాహనం, రేపు ధ్వజావరోహణతో స్వామివారి యొక్క అవబృధం ఉదయం పూట శ్రవణ నక్షత్రంతో స్వామివారి యొక్క అవబృధంతో పూర్తవుతుంది. సాయంత్రం ధ్వజావరోహణతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళుతున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా నాకు అనుకూలంగా ఉంది. వాతావరణం కానీ ఎలిపిరి మెట్ల ద్వారా కానీ చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఆనందంగా సంతోషంగా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్వామి శ్రీనివాస వైభవ దీక్షితులు. ఎక్కడ అంటే మీరు వేద పాఠశాలలో ఉంటారు? నేను వేద పాఠశాల చదువుకున్నాను. నా కొడుకు ఇద్దరం కలిసి కొండ మీద వెళ్ళాలనే కోరికతో వెళ్తున్నాము. బాబు కూడా మీరు ఎక్కడ చదువుతున్నారు? తను కూడా వేద పాఠశాల 7th క్లాస్ అయిపోయింది. వచ్చే సంవత్సరం వేద పాఠశాల చదివించాలనే ఒక ఆలోచన ఉంది. మంచి ఆలోచన స్వామి. ఓం నమో ఓం నమో వెంకటేశాయ. గోవిందా. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ శ్రీవారి భక్తుల కోసం శ్రీరామ అవతారం స్టాచ్యూ.
వారి భక్తులు చాలా తక్కువ సంఖ్యలో అయితే ఉన్నారు. చూడండి, చాలా ఎంటీగా ఉంది. గతంలో అయితే అలిపిరి మెట్లు మార్గం శ్రీవారి భక్తులతో అయితే ఏమాత్రం గ్యాప్ అనేది ఉండదు. గోవిందనామాలు పలుకుతూ అయితే పూర్తి స్థాయిలో అయితే నిండిపోతుంది. 4 నెలలు క్లోజ్ చేసండే వల్ల ఇంకా పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తులకి టికెట్స్, శ్రీవారి దర్శనము లేని వందంటే కొంతవరకైతే శ్రీవారి భక్తులు అలిపిరి మెట్లు మార్గంలో అయితే వస్తున్నారు. చూడండి, నేను ఒక్కడైతే ఇక్కడ ఉన్నాను. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు అయితే ఉన్నారు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు అలిపిరి మెట్లు మార్గము శ్రీవారు దర్శనం కోసము. అలిపిరి మెట్లు మార్గంలో సిచ్యువేషన్ అయితే ఎలాగా ఉందో మీకందరికీ చూపించాలని చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా వరకు ఒక ఆలోచన అయితే ఉండొచ్చు, అలిపిరి స్టెప్స్ పూర్తయిందా, అసలు ఎలా ఉందో, వెళ్ళాలి, చూడాలి, శ్రీవారి దర్శనం చేసుకోవాలి, కాలినడకన వెళ్ళానే అంటే ప్రతి ఒక్కరికైతే ఆసక్తిగా అయితే ఉంటుంది. దానివల్లనే నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. డియర్ పార్క్ దగ్గరికి అయితే చేరుకున్నాము. లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, చాలా పెద్దది డియర్ పార్క్. గతంలో ఫుల్గా అయితే డియర్స్ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మొత్తం ఎక్కువ శాతం ఉండకూడదు, ఫారెస్ట్ లో ఫ్రీగా ఉండాలి అనేసి, అనిమల్స్ అనేసి చాలా వరకు అయితే ఫారెస్ట్ లో అయితే శ్రీకృష్ణ అవతారం. శ్రీ కల్కి అవతారం స్టాచ్యూ. మొత్తానికి 2680 స్టెప్స్ వరకు అయితే చేరుకున్నాము. 7వ మైల్ అంటారు. ఆంజనేయ స్వామి అతిపెద్ద స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంటుంది. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ PVRK ప్రసాద్ 1980లో ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఏకైతే స్టాచ్యూ ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
అప్పట్లో నడక మార్గం అభివృద్ధి లేదు కాబట్టి శ్రీవారి భక్తుల కోసము భయంగా అంటే రాత్రిలో వస్తుంటారు. ఒక ధైర్యం కోసము ఈ ఆంజనేయ స్వామి విగ్రహము తిరుమల తిరుపతి దేవస్థానం అయితే 1980లో అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అలిపిరి గరుడ నుండి తిరుమల మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు. అలిపిరి గరుడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రాజగోపురం, ఫస్ట్ గోపురం, రెండో గోపురం మైసూరు గోపురం, మూడో గోపురం గాలి గోపురం, అలాగే దివ్యదర్శనం టోకన్స్ కానీ గాలి గోపురం దగ్గర ఇస్తారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి అంటే 7వ మైలు, ఇప్పుడు మనం చూసాం కదా 7వ మైలు ఆంజనేయ స్వామి టెంపుల్. దివ్యదర్శన్ టోకన్స్ చెకింగ్ పాయింట్ ఇక్కడైతే ఉంటుంది. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 2850 స్టెప్ దగ్గరికి వస్తుంది. అలాగే జిఎన్సి లగేజ్ సెంటరు, మోకాల మిట్ట గాలి గోపురం, మొత్తం 5 గోపురాలు అయితే ఉన్నాయి. తిరుమలకైతే చేరుకుంటాము. మొత్తం క్లియర్గా అయితే మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. ఏడవ మైల్ దాటగానే మొత్తం టోటల్గా ఎంటీగా అయితే ఉంది. ఇక్కడ శ్రీవారి భక్తులు ఒక్కరుగానే లేరు. నేను ఒకటే సింగిల్గా అయితే వెళ్తున్నాను. జూన్లో అలిపిరి స్టెప్స్ క్లోజ్ చేశారు. అప్పటి నుండి చంద్రగిరి మార్గం దగ్గర శ్రీవారి మెట్లు ఓపెన్లు అయితే ఉన్నాయి. అటువైపే దాదాపు 4 months దాకా శ్రీవారి భక్తులు అయితే తిరుమలకైతే చేరుకున్నారు. అక్కడ ఏ విధంగా అయితే టైమింగ్స్ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 4 వరకు అయితే ఏ విధంగా అయితే టైమింగ్స్ అయితే మెయింటైన్ చేశారో తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అలాగే అలిపిరి స్టెప్స్ మార్గంలో కానీ టైమింగ్స్ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 4 వరకు అయితే ప్రస్తుతం అయితే తిరుమలకైతే శ్రీవారి భక్తులను అలో చేస్తున్నారు. కంపల్సరీ అయితే ఆన్లైన్ టికెట్స్ అయితే ఉన్నట్టయితేనే అక్కడ చెక్ చేసి చెకింగ్ పాయింట్ దగ్గర అయితే పైకి అయితే అలో చేస్తారు. గతంలో కన్నా ఈసారి అలిపిరి మెట్ల మార్గాన వచ్చే శ్రీవారి భక్తులు ఒక మంచి తీయని అనుభూతిని అయితే పొందుతారు. ఎందుకంటే గతంలో కన్నా వాటర్ కావచ్చు, ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, పైనుండే స్లాబ్ కావచ్చు, స్టాండర్డ్గా అయితే పర్మనెంట్గా అయితే ఎంత వర్షం పడినా కానీ ఒరవకుండా చాలా స్ట్రాంగ్ అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ పర్పస్ మొత్తం టోటల్గా క్లీన్గా అయితే ఉంచుతున్నారు. చాలా శ్రీవారి భక్తులు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గాలి గోపురం నుండి శ్రీ నరసింహస్వామి ఆలయం వరకు దాదాపు 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పైనుండే కప్పు స్లాబ్కి దాదాపు ఆయన ఖర్చు 1700.5 కోట్ల వరకు అయినట్టు ఒక అంచనా అయితే తెలుస్తుంది. దగ్గర ఎంత డబ్బున్నా సరే పనిచేసే కార్మికులు లేకపోతే మటుకు ఏ పనైనా సరే ఈ దేశంలో వెనకైతే పడిపోతుంది. నడక మార్గంలో చూసే మనకు అర్థమవుతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే కార్మికులు అయితే ఉన్నారు. మనం అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. భయ్యా ఇక్కడ ఏమేమైతే వర్క్ చేస్తున్నారు భయ్యా? అదే లైట్ రౌండ్ టైప్ లైట్ వస్తుంది, ఎల్ఈడి లైట్. ఇంకా ఫ్యాన్ రాదా, ఫ్యాన్ తర్వాత వస్తారు. ఇంకా ఎంత మైక్ సెట్, మైక్, సీసీ కెమెరాస్. సీసీ కెమెరా రాదు. సీసీ కెమెరా ఏం రాదు. మొత్తానికైతే మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు భయ్యా? నాకు 1 month అయింది. 1 month అయింది. ఎవరి నుంచి వచ్చారు? అదే బీహార్ నుంచి వచ్చారు. తెలుగు క్లారిటీగా వస్తుంది. అదే 20 సంవత్సరం నుంచి పనిచేసిన అక్కడ. ఓహో, 20 సంవత్సరం నుంచి ఇక్కడ ఆంధ్రాలోనే వర్క్ చేస్తున్నారు.
జై శ్రీరామ్. ఫుట్పాత్ సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీస్. నరసింహస్వామి టెంపుల్ ఆలయం దగ్గరికి వచ్చాము. దేవుడికి మనమే పెళ్లి చేస్తే కూడా ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెడతాం. అందువల్ల ఈయనకి పెళ్లి జరిగేటప్పుడు దేవుడికి అందరూ అడిగినా అంటే నువ్వే దేవుడు కాదా పెళ్లి చేసుకున్నావు, నీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆయనకి ఫస్ట్ భోజనం పెట్టేసి తర్వాత అందరికీ వడ్డిస్తాము అంటే మన వెంకటేశ్వర స్వామి చెప్పినారు. ఈ విధంగా లక్ష్మీనరసింహ టెంపుల్ ఉన్నది, ఆయనే మాకు అంత పెద్దవాళ్ళు, మాకు గురు ఆయనే, ఫస్ట్ ఆయనకి నైవేద్యం పెట్టండి తర్వాత అందరికీ వినియోగం చేసుకోవచ్చు అన్నారు. ఇది ఇక్కడ ప్రత్యేకం. రెండవది భృగు మహర్షి తపస్సు చేసిన వల్ల మనకు యోగ నరసింహస్వామి వచ్చినారు వెనకాల ఉండేది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తారంటే మహాలక్ష్మికి తండ్రిగా మహాలక్ష్మికి ఈడ కూర్చొని కనకదార స్తోత్రం చెప్తే అంత మంచిది అంటారు. అందరూ వచ్చేవాళ్ళు కూడా అదే అడుగుతారు, కనకదార స్తోత్రం ఎక్కడ ఉండాలి. ఈ నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. నరసింహస్వామి ఆలయం నుండి తిరుమల వరకు పైకప్పు మొత్తం కొత్తగా అయితే నిర్మించిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 కోట్లు అయితే విరాళంగా అయితే ఇచ్చింది. ఇక్కడ చూశారు కదా నరసింహస్వామి ఆలయం దగ్గర సైడ్ గోడ అయితే ఎంతో అందంగా అయితే కట్టారు. గతంలో అయితే ఈ గోడ అయితే లేదు. అలాగే లోపలైతే నరసింహస్వామి ఆలయం అయితే ఉంది. ఈ గోడ అయితే ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు అయితే కట్టారు. ఎంతో అందంగా అయితే ఈ గోడ అయితే నిర్మించారు. వర్షం పడుతుంది, ఇక్కడ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ నుండి అయితే రోడ్డు మార్గంలో మోకాల మిట్ట గోపురం వరకు అయితే రోడ్డు మార్గంలో అయితే రోడ్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే స్టెప్స్ అయితే ఉంటుంది. ఒక సైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫుట్పాత్ పైనే నడవాలి. పైన కానీ వర్షం పట్టే తడవకుండా ఉంటే దానికి షట్టర్ అయితే ఉంటుంది. ఈ పక్కనే అవాసిరి కోన అంటారు. లోపల కానీ కోనేరు తీర్థం అయితే ఉంటుంది. మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా పెద్ద కొండ. ఆ కొండపై నుంచి పైకి వెళ్ళామంటే నామాల గెవికి అయితే చేరుకోవచ్చు. అక్కర్ల గుడి దగ్గరలో అయితే మనం ఉన్నాము. వర్షాకాలంలో అయితే వాటర్ అయితే ఫుల్గా ఫాల్ అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే వస్తుంది. ఘాట్ రోడ్లో తిరుమల నుండి తిరుపతి ఘాట్ రోడ్లో వెళ్ళే శ్రీవారి భక్తులు ఆగి మరీ ఇక్కడ చూడాల్సిందే, ఫొటోస్ తీసుకోవాల్సిందే. అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఫాల్. ఇక్కడ స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఫుట్పాత్ ఆపోజిట్లో వెహికల్స్ వస్తుంటాయి. సడన్గా వచ్చే శ్రీవారి భక్తులు కాస్త కేర్ఫుల్గా అయితే ఇక్కడ చూసుకొని అయితే వెళ్ళాలి. ఏడుగురు అక్కగారుల అమ్మవార్ల దేవాలయం.
మోకాలిమిట్ట గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుండి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుమలకి చేరుకోవాలంటే. మోకాలిమిట్ట పర్వతం మోకాలిమిట్ట అంటారు. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కినట్టయితే తిరుమల వెంకన్న స్వామి మొక్కులుంటే ఏదైనా తీరని మొక్కులుంటే తీరుతాయని శ్రీవారి భక్తులైతే గట్టి నమ్మకం. మోకాలిమిట్ట గోపురం దాటుకోగానే మోకాలిమిట్ట స్టెప్స్ అయితే వస్తుంది. ఈ స్టెప్స్ మోకాలతో ఎక్కినట్టయితే శ్రీవారి భక్తులు కొన్ని తీరని కోరికలు తీరుతాయనేసి శ్రీవారి భక్తులు గట్టి నమ్మకం. ఇక్కడ ఒక శ్రీవారి భక్తుడైతే స్టెప్స్ అయితే మోకాలతో ఎక్కుతున్నాడు.
ఉచిత లగేజ్ సెంటర్. లగేజ్ కింద పెట్టినట్టయితే పైన లగేజ్ సెంటర్లో ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు లగేజ్. అలిపిరి మెట్లు మార్గాన తిరుమలకి అయితే చేరుకున్నాను. తిరుపతి పాదాల మండపం నుండి తిరుమలకి 9 కిలోమీటర్స్ అయితే ఉంది. 4 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను కాబట్టి కాస్త టైమింగ్ అయితే పట్టింది. కాస్త స్పీడ్గా నడిచినట్టయితే 3 అవర్స్ 2.5 అవర్లో కానీ రావచ్చు. వచ్చే కాలినడక మార్గంలో శ్రీవారి భక్తులతో గోవిందనామాలు పలుకుంటూ హాయిగా ఎంతో సంతోషంగా చాలా రోజుల తర్వాత అయితే ఈ జర్నీలో చాలా సంతోషంగా అయితే ఉంది. శ్రీవారి భక్తులతో పాల్గొంటాము. అలాగే చాలా గోపురాలు అయితే ఉన్నాయి. టోటల్ పూర్తి సమాచారం అయితే మీకు అందిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే తప్పకుండా మెసేజ్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. తిరుమలకి మెట్లు మార్గాన్ని రావాలనుకుంటే ఆన్లైన్ టికెట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తిరుపతి అలిపిరి దగ్గర అయితే చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. అలాగే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. బ్యాగ్స్ తెచ్చినట్టయితే హ్యాండ్ బ్యాగ్ అయితే స్కాన్ చేసుకునేసి బై హ్యాండ్ తీసుకురావచ్చు. అలాగే లగేజ్ సెంటర్ కానీ ఉంటుంది తిరుపతిలో. లగేజ్ సెంటర్లో పెట్టినట్టయితే తిరుమలలో పైకి రాగానే జిఎన్సి టోల్ గేట్ దగ్గర లగేజ్ సెంటర్ ఉంది, అక్కడైతే రిసీవ్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులు తప్పకుండా అయితే టికెట్ అయితే ఉండాలి. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. వైరింగ్ కావచ్చు, స్లాబ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. తప్పకుండా శ్రీవారి భక్తులకి త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శుభవార్త అయితే ఇంకా అందరికీ వెల్కమ్ పలికే మారి చెప్తారని నేను కానీ ఆశిస్తున్నాను. గతంలో కన్నా ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో నూతనంగా తిరుమల అలిపిరి పైకప్పు కావచ్చు, స్లాబ్ కావచ్చు, లైట్స్, మైక్స్, క్యామ్స్ ఇంకా అనేక కార్యక్రమాలు అయితే శ్రీకారం అయితే చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా చాలా గొప్ప కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అలాగే ఈసారి తిరుమలకి శ్రీవారి భక్తులు ఈయన అనుభూతి అయితే తప్పకుండా అయితే పొందుతారు. అలిపిరి మెట్లు మార్గం పూర్తి సమాచారం మీకు అందింది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ నచ్చినట్టే చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే ఇంకా 10 మందికి అయితే షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.